ఆల్, నేను మీ శ్రీని. నా వీడియో చూసి ఆదరిస్తున్నారు, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియోలోకి వెళ్ళిపోదాం. జై మాత. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి వజ్రాల కిరీటము, 2 కొబ్బరి బొండాల వ్యాపారి 18 లక్షలు పెట్టి కొన్న మంగళసూత్రాలు. ఈ రెండింటిని అలంకరించుకొని మన అమ్మవారు మహా అద్భుతంగా మహావైభవంగా మనకు దర్శనమిస్తున్నారన్నమాట. 2 కళ్ళు సరిపోవడం లేదు అమ్మవారిని చూస్తుంటే. ఇంకా 4 అవతారాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. రేపు మూల నక్షత్రం, సరస్వతీదేవి అవతారం. చాలా 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 ముఖ్యమైన రోజు అనమాట. రేపు దర్శనం దొరకడం చాలా చాలా కష్టం, బట్ ప్రయత్నిస్తే ఖచ్చితంగా మన దర్శనం దొరుకుతుంది. తర్వాతి రోజు దుర్గాదేవి అవతారం, తర్వాత రోజు మహిషాసుర మర్దిని, లాస్ట్ డే రాజరాజేశ్వరి అనమాట. మిగతా 4 రోజులు ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయి ఉంటే మిగతా 4 రోజులు మిస్ అవ్వద్దు, ఎందుకంటే అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఒకవేళ మీరు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలంటే 9:30 to 10:30 మధ్యలో బాగా దర్శనాలు అవుతున్నాయి. 1 అవర్లో అయిపోతున్నాయి. ఎర్లీ మార్నింగ్ అయితే 5 to 6 మధ్యలో చాలా ఫాస్ట్గా దర్శనాలు అయిపోతున్నాయి. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యింటే ఇప్పటివరకు మిగతా 4 దర్శనాలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే అమ్మవారు అంత అద్భుతంగా ఉన్నారు ఈ సంవత్సరం. సో ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. కానీ మూలా నక్షత్రం రోజు మాత్రం ఈ టైమింగ్స్ వర్కౌట్ అవ్వదు. మూలా నక్షత్రం రోజు ఖచ్చితంగా క్యూలో 5 to 6 గంటలు ఉంటే మనకు ఆ తల్లి దర్శనం దొరుకుతుంది. ఎందుకంటే రేపటి రోజు చాలా ప్రత్యేకత అనమాట. ఎందుకంటే ఈ నవరాత్రి రోజుల్లో నేనైతే 9 days చేసుకోవడానికి చాలా చాలా ప్రయత్నిస్తున్నాను. ప్రతి సంవత్సరం అలాగే ట్రై చేస్తున్నాను. సో దేవత దయ వల్ల నేను 9 days దర్శనం చేసుకోగలుగుతున్నాను. ఈ సంవత్సరం కూడా అన్ని అవతారాలు దర్శనం చేసుకోవాలనే టార్గెట్తో ముందుకెళ్తున్నాను. సో ఒకవేళ మీరు ఇంతవరకు మిస్ అయి ఉంటే మిగతా 4 మిస్ అవ్వకుండా దర్శించుకొని అమ్మ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ జై మాత, జై హింద్. శ్రేణి సైనింగ్ ఆఫ్.